పెనుగాలి కొడుతుంది, జడివాన కురుస్తుంది, ఈ చీచి కొడుతుంది గాలి వాన. రహస్యం ఎరిగినటువంటి పక్షిరాజు ఏం చేసేదో తెలుసా? మిగిలిన పక్షులేమో గోళ్ళల్లోకి వెళ్ళి గడగడ గడగడగడ గాలికి వానకి వణుకుతూ ఉంటే తడుస్తూ, పక్షిరాజుకు రహస్యం తెలుసు. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? మబ్బులు వర్షం కురుస్తాయి కదా, వాటి కింద ఉంటే నేను కూడా గాలి వానకి తడుస్తాను, కొట్టబడతానని ఆ మబ్బుల పైకి వెళ్ళి ఎగిరిద్ది. అంటే ఏంటి? ఇంకా ఎత్తుకెళ్ళిద్ది. ఎంత ఎత్తుకెళ్ళిద్ది అంటే ఏ మేఘాలు అయితే వర్షిస్తున్నాయో వాటి పైకి వెళ్ళిద్ది, వాటి పైన ఎగురుతుంటుంది. విచిత్రం చెప్పనా? మిగిలిన పక్షులేమో మబ్బు కింద ఉండి వర్షానికి తడిసి గాలికి చలికి వణుకుతూ ఉంటే, ఇది మబ్బుల పైకి ఎగిరి గాలి నుంచి వర్షం నుంచి తప్పించుకుంటుంది. పక్షిరాజు పని అది. తెలుసా మీకు ఇది? మేఘాల పైన ఎగురుద్ది అది. ఎందుకు? దానికి రహస్యం తెలుసు. కాబట్టి శత్రువు నీ మీద జడివానలు, పెను తుఫాన్లు పడేటట్టు చేస్తే నువ్వు గోళ్లలోకో నేలలోకో కిందికో కాదు, వాటిని అధిగమించి పైకి ఎగిరి, ఇంకా పైకి ఎగిరి దేవుని దగ్గరికి, దేవుని సామీప్యంలోకి వెళ్ళిపోవాలి.